ఏమండి? ద్విజుడు, బ్రాహ్మణుణ్ణి ద్విజుడు అంటారు. కులపరంగా ద్విజుడు కాదండి. ద్వి అంటే రెండు, జ అంటే జన్మ. సరోజ కలువ పువ్వుకున్న పేరు, తామర పువ్వుకున్న పేరు సరోజం. సరో అంటే సరస్సు, జ అంటే జన్మించినది, సరస్సు నుండి జన్మించినది గనక సరోజం. ఇది శిరస్సు నుండి జన్మించింది గనక శిరోజం. శిరో అంటే శిరస్సు, జ అంటే జన్మించినది, శిరోజము. దేవునికి స్తోత్రం. అలాగే ద్విజ, ద్వి అంటే రెండు, జ అంటే జన్మ. రెండు జన్మల అనుభవం కలిగిన వాడే నిజమైన ద్విజుడు. ఇక్కడ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రెండవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అంటే, ఇందాక అందరూ చేతులు ఎత్తారు. ఎత్తండి, పర్లేదు, అలా చేతులు ఎత్తండి. రక్షణ పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇదిగో వీళ్ళు శాస్త్రం ప్రకారం క్రమంగా నిజంగా ఒరిజినల్గా ద్విజులు. అంటే మీరే ద్విజులు. దేవునికి స్తోత్రం. కొంతమంది దివిజ అని పేరు పెట్టుకుంటారు. దివిజ అంటే దివి నుండి జన్మించినది అని. ద్విజ అంటే మనమే ద్విజులం. తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాస మూలమున, నీటి మూలమున, ఆత్మ మూలమున జన్మించిన జన్మ ఒకటి, బాప్తిస్మం ద్వారా జన్మించిన జన్మ, క్రొత్త జన్మ. రెండు జన్మల అనుభవం మనకుంది.